సునీత తనపై కక్ష పెట్టుకున్నారన్నారు ప్రవస్తి. తాను స్టేజ్ పైకి రాగానే సునీత ఒక రకంగా ఫేస్ పెడతారంటూ ఆరోపణలు చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో అసలు ఇంతకీ ఏం జరిగింది, ఆ రోజు ఎపిసోడ్ ఏం జరిగింది, ఎపిసోడ్ సందర్భంలో తను మాట్లాడుతున్న ఈ అంశాలకు సంబంధించి అక్కడ ఏం జరిగింది, వాస్తవాలేంటి, ఆ తర్వాత ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటోంది, లేకపోతే ఇండస్ట్రీ నుంచి ఎటువంటి సపోర్ట్ వస్తోంది, అసలు ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సింగర్ ప్రవస్తి ఉన్నారు, అలాగే సింగర్ ప్రవస్తి మదర్ భారతి కూడా మనకు స్టూడియోలో ఉన్నారు. వెల్కమ్ అండి ఇద్దరికి. హలో అండి, నమస్తే. ప్రవస్తి, ఫస్ట్ నేను మీ నుంచే స్టార్ట్ చేస్తున్నాను. సో అందరికీ చాలా డౌట్ ఉంది, అసలు ఆ రోజు ఏం జరిగింది ఎపిసోడ్లో, ఎందుకు ప్రవస్తి అలా రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది అనేది చాలా మందికి ఉన్నారు. మనం ఏం జరిగింది ఒకసారి క్లుప్తంగా చెప్పారు. ఆఫ్ కోర్స్ 2 రోజుల నుంచి మీరు చెప్తూనే ఉన్నారు, బట్ ఇట్ నీడ్ ఇంకా డౌట్ ఉంది, అసలు ఏం జరిగింది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు అడ్రస్ ది హేటర్స్. సో ఏంటంటే నువ్వు ఇదంతా కూడా ఎలిమినేట్ అయ్యావన్న కోపంలో ఇదంతా చేస్తున్నావు. ఎగ్జాక్ట్గా యాక్చువల్లీ అదే అడుగుదాం అనుకున్నా. మీరు ఎలిమినేట్ అయ్యారు కాబట్టి ఈ ఆరోపణలు చేస్తున్నారు, ఎలిమినేట్ కాకపోతే ఉంటుంటే ఈ ఆరోపణలు చేసేవారా అని చెప్పి. సో దానికే నేను ఆన్సర్ చేయాలనుకున్నాను. సో నేను చాలా వరకు షోస్ విన్ అయ్యి ఉన్నాను ఇప్పటి వరకు. 4 to 3 షోస్ నేను విన్నర్ అయ్యాను. సో ఇక్కడేం నేను విన్నర్ అవుదామని కూడా ఎక్స్పెక్టేషన్తో రాలేదు. ఐ జస్ట్ కేమ్ ఫర్ సమ్ ఎక్స్పోజర్. సో ఎలిమినేట్ అయిన షోస్ కూడా ఉన్నాయి. నేను ముందు చాలాసార్లు ఎలిమినేట్ అయ్యాను, హాఫ్ మార్క్ తేడాలో కూడా ఎలిమినేట్ అయ్యాను. బట్ ఎప్పుడు కూడా ఇలా వీడియో చేసి నాకు ఇంజస్టిస్ జరిగిందని నేను ఎప్పుడు చెప్పలేదు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఐ కేమ్ అవుట్. ఎందుకు అంటే అక్కడ చాలా డిస్క్రిమినేషన్, ఇంజస్టిస్ జరిగింది కాబట్టే నేను వీడియో చేశాను. అన్యాయంగా ఎలిమినేట్ చేశారు కాబట్టే నేను వీడియో చేస్తున్నాను. అండ్ ఇట్స్ నాట్ ఫర్ ఎనీ ఆపర్చునిటీస్, అటెన్షన్ కోసం అయితే అస్సలు కాదు. ఎందుకంటే నా కెరియర్ని నేను పనంగా పెట్టాను. ఆ వీడియోలో కూడా నేను క్లియర్గా చెప్పాను. సో ఇదంతా అయితే ఫేమ్ కోసం అయితే కాదు. అండ్ ఎలాంటి డిస్క్రిమినేషన్ జరిగిందంటే, సునీత గారి మీద నాకు ఎనీ పర్సనల్ హేట్ లేదు. సో షీఈస్ అ లెజెండరీ సింగర్, షీఈస్ అన్ అమేజింగ్ సింగర్. కానీ ఎందుకు ఇలా నా మీద ఎందుకు అలా చేశానని నేను చెప్తాను అసలు ఏం జరిగింది అని. సో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ ముగ్గురు జడ్జెస్ కూడా మంచి కామెంట్స్ ఇచ్చుకుంటూ వచ్చారు, చాలా మెచ్చుకున్నారు. బట్ అంతా రామమయం అనే పాట ముందు సౌండ్ చెక్ అవుతున్నప్పుడు మేము బేసిక్లీ ఇన్ ఇయర్స్ పెట్టుకుంటాం పాడేటప్పుడు. మాకు ఆ టెంపో, క్లిక్ కానీ స్కేల్ వినిపించడానికి మేము ఇన్ ఇయర్ పెట్టుకుంటాం. సో ఆ ఇన్ ఇయర్లో వాళ్ళు మాట్లాడేది కూడా క్లియర్గా వినిపిస్తుంది మాకు. సో ఆవిడ దగ్గర ఉన్న మైక్ ఆన్లో ఉంది, అది ఆవిడకి తెలీదు. సో అప్పుడు ఏం చెప్తున్నారంటే, షీ వాస్ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది అదర్ 2 జడ్జెస్. నా మీద ఇలాగా హై పిచ్ రాదు అమ్మాయికి, అసలు పాడలేకపోతుంది, అది మీరు చెప్పట్లేదు, ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్ చేశారు. ఇదే చెప్పారు, హై పిచ్ రావట్లేదు, అది మనం చెప్పాలి, నెగటివ్ కామెంట్ చెప్పాలి మనం అన్న వేలో చెప్పారు. సో అది నాకు అంతా వినిపించింది. సో నా మైండ్ మీద ఎఫెక్ట్ పడ్డదని నేను పాడే ముందు కరెక్ట్గా. బట్ అయినా ఐ గేవ్ మై బెస్ట్. ఒక మేల్ సాంగ్ అయినా కూడా ఆ ఇంపాక్ట్ తేయడానికి నేను ట్రై చేశాను. సో అప్పటి నుంచే ఈ 2 జడ్జెస్ కూడా నాకు నెగిటివ్ కామెంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అఫ్ కోర్స్ అందరు అనొచ్చు, అది ఆవిడ ఒపీనియన్ అయి ఉండొచ్చు, నీ మంచి కోసం చెప్పుండొచ్చు అని. ఫీడ్బ్యాక్ తీసుకోవడం నువ్వు నేర్చుకోవాలని కూడా నన్ను చాలామంది అన్నారు. ఓకే, ఐ అగ్రీ, నేను నిజంగా తప్పు చేశానేమో. బట్ యూ కాంట్ ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ 2 జడ్జెస్ కదా, వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి. సో అక్కడ డిస్క్రిమినేషన్ జరిగింది. అండ్ అదర్ థింగ్ ఇస్, ఆవిడకి నచ్చిన కంటెస్టెంట్స్ పాడేటప్పుడు వాళ్ళ పిచ్చింగ్ ఇష్యూస్ చాలా ఇష్యూస్ ఉంటాయి వాళ్ళు పాడేటప్పుడు. సో అదే కామెంట్స్లో చెప్పకుండా ఆవిడ సైగా చేస్తున్నారు పాడేటప్పుడు, యు ఆర్ గెట్టింగ్ షార్ప్, ఫ్లాట్ పాడు, షార్ప్ అయిపోతున్నావు చూసుకో అని. సో అది మీరు జడ్జ్మెంట్లో చెప్పాలి కదా, వై ఆర్ యూ టెల్లింగ్ ఇట్ పర్సనలీ? జడ్జ్మెంట్లో మీరు అది అడ్రస్ చేయాలి అండ్ స్కోర్స్లో కూడా అది కనిపించాలి. కానీ వాళ్ళని మాత్రం టాప్లో పెట్టి, లిరిక్స్ మర్చిపోయిన వాళ్ళని, లిరిక్స్ చేతిలో రాసుకున్నా కూడా నాట్ కౌంటెడ్ అని చెప్పి, నాకేమో మిస్టేక్స్ లేకపోయినా కూడా నన్ను దారుణంగా ఎలిమినేట్ చేశారు. ఎందుకంటే ఒక్కసారిగా ట్రాన్సాక్షన్ ట్రాన్సాక్షన్ ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు, ఎందుకు అలా జరిగింది అనుకుంటున్నారు? సో నా మీద ఎందుకు ఇలా అవుతుందని నాకు నాకు అసలు రీజన్ తెలీదు. సో ఇప్పుడు నన్ను కొట్టి నేను ఎందుకు కొట్టారు అంటే ఐ కాంట్ ఆన్సర్ దట్. సో అదొకటి. అండ్ మోర్ ఓవర్ నేను అనుకునేది ఏంటంటే, తనకు నచ్చిన కంటెస్టెంట్స్ ఉన్నారు, మ్యామ్కి నచ్చిన కంటెస్టెంట్స్, వాళ్ళకి నేను అసలు చిన్నప్పటి నుంచి ఒక జెలసీ. నేను ఉన్న ముందు షోస్లో కూడా ఉన్నారు, కానీ వాళ్ళు టాప్ 10లో, టాప్ 16లో ఎలిమినేట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏమైనా ఎవరికి ఎక్కిస్తున్నారంటే, వాళ్ళు వెరీ క్లోజ్ జడ్జెస్కి కూడా. క్యారవాన్కి వెళ్ళి మాట్లాడడం మేమందరం చూసాం అది. దే ఆర్ వెరీ క్లోజ్ టు కంటెస్టెంట్స్ అక్కడ, కొంతమంది కంటెస్టెంట్స్తో. సో వీళ్ళు ఏమైనా నా మీద ఎక్కించి అది మ్యామ్ నమ్మి అలా ఏమైనా చేస్తున్నారా అని నాకు ఒక డౌట్. మోర్ ఓవర్ ఎనీ పర్సనల్ గ్రడ్జెస్ ఉండవు కదా జడ్జెస్ అన్నాక. సో ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. ఓకే, సో మీరు అన్నారు
పర్సనల్ అంటూ ఏమైనా ఒక ఇష్యూ రైజ్ అయితే అక్కడ డైరెక్టర్ లేకపోతే ప్రొడక్షన్కి సంబంధించిన టీంకు కమ్యూనికేట్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది కదా, అటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా ప్రవస్థ నుంచి? అంటే నేను ట్రై చేశానా లేదని అడుగుతున్నారా? చెప్పే ప్రయత్నం చేశారా? లేదు, బికాస్ నాకు ఆ చనువు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఎవరంత క్లోజ్ ఉండేవాళ్ళు కాదు సెట్లో, జడ్జెస్ కానీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ. వేరే వాళ్ళతో ఉన్నట్టయితే నాతో అస్సలు లేరు. అండ్ వన్ మోర్ రీజన్ వచ్చేసి, ఒక షోలో విన్నర్ అయ్యాక ఇంకా 1 yearలోనే ఇంకో షోకి వెళ్తే వాళ్ళు పక్కా డౌన్ చేసి చూపిస్తారు. వాళ్ళు దే వాంట్ ప్రూవ్ సంథింగ్. అంటే ఇక్కడ జస్టిస్ చేస్తున్నాము, అక్కడ వాళ్ళు ఊరికే లేపారు ఈ అమ్మాయిని ఊరికే హైప్ చేసి విన్నర్ చేశారు, కానీ ఇక్కడ అంతా మేము న్యాయంగా చేస్తున్నామని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు వేరే రియాలిటీ షోస్లో. సో పాడతా తీగలో అదే జరిగింది. దే ట్రై టు ప్రూవ్ సంథింగ్. అంటే నేను విన్నర్ అవ్వకూడదు, షీఈ్ అ వర్త్లెస్ సింగర్ అనే ట్రీట్లో అయితే నన్ను ట్రీట్ చేశారు ఆ వేలో. సో అది చేశారు. ఎప్పుడు అనిపించింది ఆ ఫీల్? ఎప్పుడు అనిపించింది? ఎందుకంటే మీరు అన్నారు ఒక 12 episodes వరకు బాగానే ఉండింది అని చెప్పి, ఎప్పుడు ఆ చేంజ్ ఓవర్ కనిపించింది? అదే చేంజ్ ఓవర్ ఎప్పుడు అనిపించింది మీకు? సో యాజ్ ఐ సెడ్, ఈ అంతరామమ్యం పాడే ముందు అప్పుడే అందరూ కలర్స్ మారిపోయాయి. అప్పుడు వరకు కూడా చాలా మెచ్చుకున్నారు. సో ఎందుకు ఆ ఒక్క పాట తర్వాతే అందరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఎందుకు నాకు నెగిటివ్ కామెంట్ తెచ్చుకుంటూ వచ్చారో నాకు తెలీదు. సో బోస్ సార్ కూడా హీఈస్ అ వెరీ ఆస్కర్ విన్నింగ్ లిరిసిస్ట్. దట్స్ వాట్. ఎందుకంటే కీరవాణి గారు కావచ్చు, లేకపోతే చంద్రబోస్ గారు కావచ్చు, వీళ్ళిద్దరు ఇంటర్నేషనల్ గా ఇటు భారతదేశానికి ఆస్కర్ తీసుకొచ్చి పెట్టిన వాళ్ళు, లెజెండరీ పీపుల్. అందుకే చాలా మంది క్వశ్చన్ రైజ్ అవుతున్న సందర్భంలో ఎప్పుడే వీళ్ళకి మాట్లాడే ప్రయత్నం జరిగిందా, లేకపోతే వాళ్ళ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ అయిందా? వాళ్ళ నుంచి ఎటువంటి కమ్యూనికేషన్ అవ్వలేదు. బట్ ఎందుకు 2 episodes నుంచి ఆ 2 episodes మాత్రం చాలా బాగా, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ప్రవస్థిని ఎంత డెడికేషన్తో పాడుతుంది అమ్మాయి. ఒక్క నోటు కూడా వదలకుండా పాడుతుంది, లిరిక్స్ మర్చిపోకుండా పాడుతుంది అని చెప్పారు ఆయనే. బట్ వై ఆఫ్టర్ అంతరామమయం వీళ్ళ ఒపీనియన్స్ అన్నీ చేంజ్ అయిపోయి వై సునీత గారు ట్రై టు ఇన్ఫ్లుయెన్స్ దీస్ 2 judges అనేది నాకు ఎప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అండ్ ఇట్ ఫెల్ట్ వెరీ వెరీ బ్యాడ్. అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటున్నారు కదా, డిడ్ ఇట్ రిఫ్లెక్టెడ్ ఇటు చంద్రబోస్ కావచ్చు, లేకపోతే కీరవాణి గారు అయ్యిందని నేను అనుకుంటున్నాను. బికాస్ ఎందుకు అప్పటి నుంచి ఎందుకు నాకు నెగిటివ్ కామెంట్స్ స్టార్ట్ అయ్యా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆడియన్స్కి అర్థమవుతుంది. సో ఎందుకు ఓన్లీ అప్పటి నుంచి ఎందుకు నాకు నెగిటివ్ కామెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి? కీరవాణి గారు కావచ్చు, లేకపోతే చంద్రబోస్ గారు. కీరవాణి గారేమో నేను సునీత గారు ఏది చెప్పారో అదే ఒప్పుకుంటున్నాను, ఏకీభవిస్తున్నాను అని చెప్పారు. ఆయన ఓన్ ఒపీనియన్ అయితే ఆయన చెప్పలేదు. చంద్రబోస్ సార్ ఏమో బాగానే పాడో, బట్ నాకు ఆ భావన ఆదృత కనిపించలేదు, పాటలు ఆర్తి కనిపించలేదు అన్నారు. అది ఎలా చెప్తా నాకు అర్థం అవ్వలేదు. బికాజ్ ఇట్స్ అ మేల్ సాంగ్, ఫీమేల్ వాయిస్ నుంచి సేమ్ ఇంపాక్ట్ అంటే అసలు పాసిబుల్ కాదు. అయినా నేను ట్రై చేశాను. సో నా పాజిటివ్స్ మీద ఎందుకు చెప్పట్లేదు? వేరే వాళ్ళు మాత్రం ఎన్ని నెగిటివ్స్ చేసినా మీరు వాళ్ళ పాజిటివ్సే చెప్తున్నారు. అక్కడ డిస్క్రిమినేషన్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, భారతి గారు తన ఆరోపణలు కావచ్చు, లేకపోతే తన ఆవేదన కావచ్చు, లేకపోతే ఈ సందర్భంలో తన ఒక మాట అంది, ఎలిమినేషన్ టైంలో మా మదర్ వెళ్ళి సునీత గారి ముందు నుంచి ఉంటే చాలా చులకనగా చూశారు అనే అర్థంలో తను మాట్లాడింది. ఇస్ ఇట్ ట్రూ? అసలు ఏం జరిగింది అండి? యాక్చువల్లీ ప్రవస్థి అనౌన్స్మెంట్, ఇంకా ప్రవస్థి అని అనౌన్స్ చేయబోతున్నారు ఆయన చరణ్ గారు. నాకు అర్థమైపోయింది కీరవాణి గారు వెళ్ళిపోయారు, చంద్రబోస్ గారు వెళ్ళిపోయారు బిఫోర్. సో నాకు అర్థమైంది ప్రవస్థి ఎలిమినేషన్ అని. నువ్వు మెమెంటో తీసుకోవద్దు, సర్టిఫికేట్ తీసుకోవద్దు, ఈటీవీ నుంచి మనకి ఏది వద్దు, నువ్వు వచ్చేసాయని నేను స్టేజ్ మీదకి వెళ్ళిపోయాను. వెళ్ళినప్పుడు చరణ్ సార్ ఏం చేస్తారంటే చేపట్టుకున్నారు, మేడం మీరు వెళ్ళిపోండి అన్నారు. నేను రిటర్న్ వస్తూ సునీత గారు ఇది చాలా అన్యాయం అన్నాను.